భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు చెందిన ఆడియో కలకలం సృష్టిస్తోంది. ఎమ్మెల్యే తనయుడు వనమ రాఘవ వసూళ్ల పర్వానికి చెందిన వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వనమ వెంకటేశ్వరరావు నివాసంలో ఎమ్మెల్యే అతని సతీమణి కొడుకు వనమ రాఘవ ఎమ్మెల్యే పిఏ ఋషి వసూళ్లపై చర్చిస్తున్న ఆడియో లీక్ అయింది. గత నెలలో సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా భారీగా వసూలు పర్వం జరిగినట్లు తెలుస్తోంది. రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వనమ రాఘవ బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసి పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పార్టీ పెద్దలు చెప్పినా మాటలను పెడచెవిన పెట్టి వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కసారి చెప్పినట్టయితే ఎవరికి వాడే తప్పు చెప్పలేదా సార్? జీతాలు ఉంటాయి, డీజిల్ వాడు అన్నాడయా, వాడు ఇక్కడ అంటాడు, వాడు అవతల ఏం చేస్తుందో మనకి ఎట్లా తెలుస్తుంది? వాడు మాట్లాడతాడు, అవతలతో ఎట్లా మాట్లాడతాడో మనకి ఎట్లా తెలుస్తుంది? అసలు వాడు ఇచ్చింది ఎంత? ఒక్క 3 లక్షల రూపాయల గురించి ఇంత బదలావా? ఇంత బదలావా? నేను ఇప్పుడు వాడు కడిగేసి మా మనిషి కాదని నీకు తెలుసు. సరే జరిగిందో జరిగిన మా ఇద్దరు కొట్టే ఇప్పుడు చెప్పినట్టయితే అన్న మరి కంటాడు నాగసారి కంటాడు, మరి ఏంటి పరిస్థితి ఒకసారి చూడండి అని చెప్పి ఇదంతా ఇది అయ్యేది కాదా? వాడు ఇచ్చే 3 లక్షలు మనకి 40 లక్షలు ఖర్చు పెట్టినాను. ఆయన తప్పు మాట్లాడలేదు సార్. కూర్చోబెట్టి పంపించుకోవాలన్నా నువ్వు నాకు జస్ట్ ఇంటిస్తే ఒక్కసారి చెప్పినట్టయితే ఎవరికి నేను పక్కన పెట్టుకోవాలిగా. వాడే తప్పు చెప్పలేదా సార్? జీతాలు ఉంటాయి, డీజిల్ వాడు అన్నాడయా, వాడు ఇక్కడ అంటాడు, వాడు అవతల ఏం చేస్తుందో మనకి ఎట్లా తెలుస్తుంది? వాడు మాట్లాడతాడు, అవతలతో ఎట్లా మాట్లాడతాడో మనకి ఎట్లా తెలుస్తుంది? అసలు వాడు ఇచ్చింది ఎంత? ఒక్క 3 లక్షల రూపాయల గురించి ఇంత బదలావా? ఇంత బదలావా? నేను ఇప్పుడు వాడు కడిగేసి మా మనిషి కాదని నీకు తెలుసు. సరే జరిగిందో జరిగిన మా ఇద్దరు కొట్టే సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి అయ్యప్ప, వసూళ్ల పర్వానికి చెందిన ఆడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై పూర్తి అప్డేట్స్ అందించండి. మరోమారు వనమ రాఘవ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు తనకి మరోమారు వార్తల్లో నిలిచారు. జనవరి 12న జరిగినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచంలో నిర్వహించినటువంటి సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఖర్చుల నిమిత్తం వివిధ డిపార్ట్మెంట్ నుండి టార్గెట్ పెట్టినట్టు తెలుస్తుంది. అది మొత్తం కలెక్టరేట్ ప్రారంభోత్సవం తర్వాత 10,000 మందితో సభ ఏర్పాటు చేశారు. హైకమాండ్ ఆదేశాల మేరకు సభ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఇటీవల కొన్ని లెక్కలు చూసే క్రమంలో ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన సంభాషణ ఈ రోజు ఆడియో లీక్ బహిర్గతం అయింది. అయితే మంగళవారం ఈ సోషల్ మీడియా ఆడియో లీక్ వైరల్ గా మారింది. సభకు సంబంధించి 70 లక్షల దాకా వనమ ఎమ్మెల్యే ఖర్చు చేశారని, ఈ నేపథ్యంలో పెద్ద మొత్తం కావడంతో పలువురు లీడర్లతో పాటు కొత్తగూడెం ఇరిగేషన్ పలువురు శాఖ సంబంధించి డబ్బులు వసూలు చేసేట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే సబ్సిడీ 5 లక్షలు పంపుతామని చెప్పగా ఆయన మొదట ఒప్పుకోలేదు. అయితే దీనికి మధ్యవర్తిగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వనమ కొడుకు 3 లక్షలు ఇస్తారని ఆ సీఏకి అప్పగించడం ఈ సమాచారం. అయితే దీనికి ముఖ్యంగా ఇటీవల ఎమ్మెల్యే దీనికి సంబంధించిన లెక్కలు చేస్తుండగా ఈ విషయం గురించి అధికారికి 3 లక్షలు ఎలా తీసుకొచ్చామని ఎమ్మెల్యే పిఏని అయితే వనమ రాఘవ కొంచెం బెదిరించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఆయన సతీమణితో పాటు కొడుకు రాఘవ ఈ పిఏని నిలదీశారు. ఈ నేపథ్యంలో ఈ ఆడియో బయటకు వచ్చింది. అయితే ఈ మీటింగ్ కి సంబంధించి 70 లక్షల దాకా ఖర్చు చేశామని, అలాంటిది సబ్సిడీ 3 లక్షలు ఎందుకు తెచ్చామని చెప్పి అయితే ఈ ఆడియోలో సంభాషణ మనం చూస్తున్నాం. అదేవిధంగా పిఏని ఈ 3 లక్షలకు సంబంధించి ప్రశ్నించారు. అదే కాకుండా వారు ఆర్థిక లావాదేవీల గురించి కూడా ఈ ఆడియోలో మనకి వినొచ్చు. శాలిని అంత తక్కువ మొత్తాన్ని తీసుకొని భద్రం అయ్యే కంటే వదిలేయచ్చు కదా అన్నట్టు రాఘవ చెబుతున్నట్టు తెలుస్తుంది. ఇది కాస్త ఎవరో రికార్డ్ చేయడంతో ఇది వైరల్ గా మరి ఇప్పటికే పలు వివాదాలు వనమ రాఘవ ఉన్నట్టు తెలుస్తున్న తాజా సమాచారం శాలిని. అయితే మొత్తం మీద ఈ ఆడియోలో హాట్ టాపిక్ మారింది. వనమ అనాథికాలు గతంలో కూడా పెట్టులేకపోతున్న పరిధిలో ఈ నేపథ్యంలో ఈ ఆడియో లీక్ తో కూడా కొంచెం సంతృప్తం తెలుస్తుంది శాలిని. ఓకే అయ్యప్ప, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
ఒక్కసారి చెప్పినట్టు